నాగర్ కర్నూలు కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఏదుల శంకర్ మృతి నేపథ్యంలోని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుటుంబానికి తక్షణ సహాయం 5 లక్షల చెక్కును అందజేసి భవిష్యత్తులోని కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంకర్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. అన్న గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మా అన్న ఇది మాకొక ధైర్యం, అసలు మా కుటుంబానికి ఒక ధైర్యము. అలాంటోడు మా మధ్యలో లేకుండా పోయినాడు. నేను ఏమంటారు, ఈ కాంగ్రెస్ పార్టీకి నేను దండలు పెడుతున్నా. మాకు ఏదైనా ఒకటి సహాయం చేయండి. నేను మీకు అండగా ఉంటానమ్మా, మిమ్మల్ని మేము చూసుకుంటాను. నిన్ను కూడా దేంట్లోనన్నా ఒక దాంట్లో నేను పెట్టిస్తాను. నేను నీకు భరోసా ఇస్తున్నాను. నీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని సార్ మాకు చెప్పినాడు. ఈరోజు ఈ ఊరికి రావడానికి ముఖ్య కారణం తమ్ముడు శంకర్. సో అప్పటి వరకు మొన్న ఏదైతే రీసెంట్లీగా మన మిర్జిలో జరిగిందో సీఎం ప్రోగ్రాంలో తమ్ముడు చాలా యాక్టివ్గా, అంటే ఎంత హ్యాపీనెస్గా ఉన్నాడంటే మేము మా కళ్ళతో చూసాము. ఆ తమ్ముడు చివరి క్షణాలు అంటే ఇది నాకు చాలా బాధాకరంగా, నేను అసలు నా వల్ల కావట్లేదు. చివరి క్షణంలో నాతో ఒక చివరి ఫోటో దిగి, అంటే సీఎం సార్ అక్కడ నుంచి మమ్మల్ని పలకరించినప్పుడు పక్కనే తమ్ముడు నా పక్కనే ఉండడము, తమ్ముడు కూడా మాట్లాడము, నాతో పాటు నా బృందం వాళ్ళందరూ కలిసి మేమందరం మాతో చాలా సంతోషంగా పంచుకున్నాడు. చాలా ఇదిగా ఉన్నాడు. ఊరిపోవడం అనేది మేము చెప్తుంటే విన్నాం కానీ కళ్ళతో చూసాం కాబట్టి ఇక జరిగిపోయిందాన్ని ఎలాగో మనం తిరిగి తేవలేము. కనీసం ఇప్పటికైనా మనం యాక్టివ్గా ఉండి బాగుండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ముందు ఒక చిన్న పాట. ఈరోజు మా తమ్ముడు చనిపోయాడు. మరి ఆ విషయము ముఖ్యమంత్రి గారికి తెలియడం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు మరి మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈరోజు మా కల్వకుర్తి నియోజకవర్గం గౌరవనీయులైన కసిరెడ్డి నారాయణరెడ్డి గారు మరి మంత్రి గారిని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సార్ కూడా ఏమంటే మరి ఇల్లు విషయం, మరి జాబ్ విషయం నేను